భారతదేశపు భవిష్యత్ ప్రధాని అభ్యర్థి, భారతదేశపు భావి ప్రధాని, లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ గారు ప్రతి ఏడాది రంజాన్కి సంబంధించి ఒక రోజున వాళ్ళకి విందిస్తారు. అట్లాగే క్రిస్మస్కి సంబంధించి ఒక రోజున వాళ్ళకి సంబంధించినటువంటి గిఫ్ట్లు ఇస్తారు, విందిస్తారు. మరి అదే సందర్భంలో కుంభమేళాకి మాత్రం వెళ్ళరు, అయోధ్యకి మాత్రం వెళ్ళరు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ కుంభమేళాకు పోలా, వాళ్ళని పోనీయుడు. ఏఐసిసి అధ్యక్షుడు పోడు, ఎవరు పోరు. ఇప్పుడు డీకే శివకుమార్ మాత్రం ఓ పక్కన పార్టీలో ఉంటూనే, డిప్యూటీ సీఎంగా ఉంటూనే, ఓ పక్కన సిద్ధరామయ్య రాజకీయాలు చేస్తున్నాడని తెలిసినా కూడా కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయడం ఒక ఎత్తు అయితే, ఇదేమి ఆషామాషి కాదు. మహాకుంభ అరేంజ్మెంట్స్ బీజేపీ గవర్నమెంట్ చేసింది. ఇన్ని కోట్ల మందిని మేనేజ్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు, చాలా ఈజీగా చేసుకొచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి ఏమీ లేదు. ఓవరాల్గా చూసుకుంటే అరేంజ్మెంట్స్ చాలా కంఫర్ట్గా, కమాండబుల్గా ఉన్నాయి అంటూ ఈ విషయంలో ఐఎమ్ బోర్న్ యాజ్ ఏ హిందూ అండ్ ఐ విల్ డూ యాజ్ ఏ హిందూ అంటూ, ఇందులో అమిత్ షానో లేకపోతే ఇంకొకళ్ళ కోసమో కాదు నేను చెప్పేది అంటూ తేల్చి చెప్పుకొస్తున్నారు.